అందరికీ వందనాలండి. సమయానికి వచ్చిన వారికి, రాబోతున్న వారికి ఎలాగో చెప్పలేం కదా. ఈరోజు ఆరాధన కొరకు నేను మీకు ఒక 5 రిఫరెన్స్లు మాత్రం చూపిస్తాను. ఆరాధన ఎలా చేయాలన్నది మీరే నిర్ణయం తీసుకోండి. అంటే నేను చెప్పినట్టు మీరు చేయండి అని కాదు, మేము వర్తమానం చెప్పేది. మీరు సిద్ధపడి వచ్చినట్టు అమ్మొస్తుందిగా, మీరు సిద్ధపడి వచ్చినట్టు, ఒకవేళ సిద్ధపడకపోతే మీ అంతరంగానికి ఆరాధన కొరకు ప్రోత్సాహంగా ఉండేందుకే ఈ వర్తమానం, కానీ మీ ఆరాధనని నియంత్రించడం కోసం వర్తమానం కాదని గుర్తుపెట్టుకోండి. నా మాటలు అర్థమవుతున్నాయి కదా. మీరు ఈ వారం అంతటిలో దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి మీరు ఆయన్ని ఎలా అర్థం చేసుకున్నారు, అది ఆరాధన అవుతుంది. కానీ ఆరాధన వర్తమానం ఎందుకు అంటే మిమ్మల్ని ప్రోత్సహించడానికే, అంతేగాని మీ ఆరాధనని నియంత్రించడానికి మాత్రం కాదని గుర్తుపెట్టుకోండి. వర్తమానం చెప్పినప్పుడు నిజంగా దేవుడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తే ఆ ప్రకారం ఆరాధించండి. లేదు, ఆల్రెడీ మీరు సిద్ధపడి వచ్చారా, ఏం ప్రాబ్లం లేదు, మీరు సిద్ధపడిన ఆరాధనని చేయండి. నేను చెప్పిన వాక్యం ప్రకారం ఆరాధన చేయలేదని ఎవరేమనరు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. 13వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పింతుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా దేవ, మరోసారి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామంలో మీ పాదాల సమీపానికి ఆరాధించడం కోసం వస్తున్నాం. దేవదూతలు మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. వారికంటే తక్కువ వారమైన మమ్మల్ని మీరు కుమారులుగా స్వీకరించారు. ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చుకోగలం? హృదయపూర్వకంగాను మేము ఎరిగి ఉన్న వాటిని మాత్రమే ఆరాధించే సత్సంబంధమైన ఆరాధన, యాంత్రికంగా కాకుండా జీవయుక్తమైన ఆత్మ సంబంధమైన ఆరాధన చేయడానికి మీరే మా అంతరంగాలలో ఈ వారమంతటిలో చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మీరు మాకు ఎలా అర్థమవుతూ వచ్చారో, మా జీవితాల్లో మీరు చేసిన కార్యం ఏమిటో దాన్ని గ్రహించి ఆరాధించే మంచి సమయాన్ని మాకిమ్మని, ప్రపంచమంతటా చెదరి ఉన్న సకల పరిశుద్ధులు ఆరాధిస్తూ ఉండగా ఈ అల్పుని యొక్క ఆరాధన కూడా మీరు కోరుకుంటున్నారు. అందుకొరకు చేతులు జోడించి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఆరాధించే వారి కొరకు వెతుకుతున్నాను అని మీరు అన్నారు. వాస్తవానికి ఈ కొద్ది మందిలో కూడా ఆరాధించేవారు ఉండడం, అట్టి సహవాసంలో నేనుండడం నా భాగ్యం నాయన. రక్షించబడి నీ సొత్తైన ప్రజలతో కలిసి నిన్ను తండ్రి అని పిలిచే భాగ్యం, ప్రభువా అని పిలిచే భాగ్యం మీరు ఇచ్చినందుకై తల వంచి కృతజ్ఞత చెల్లిస్తూ, మాట్లాడడానికి నీ దాసునికి అవసరమైన మాటలను ఇవ్వండి.
మీ ఆత్మచేతనను నింపండి, నేను మరుగవడానికి కృపనివ్వండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇందులో 15వ వచనం, కాబట్టి ఆయన ద్వారా. కాబట్టి అనే పదం ఒకటి, బికాజ్ అనే పదం, ఎందుకంటే ఇందువలన అనే మాటలు ప్రభుని గురించి మాట్లాడుతూ 5వ వచనంలో నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అన్నవాడు ఆయన. అంతేకాదు, ఇంకా క్రిందకు వెడితే 8వ వచనంలో నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవాడు, యుగ యుగాలకి ఒకే రీతిగా ఉండేవాడు. అలాంటి ఆయన 12వ వచనంలో తన రక్తము చేత, స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందాడు. కాబట్టి అంటూ మళ్ళా తిరిగి 15వ వచనంలో కాబట్టి అనే పదాలు. యేసుక్రీస్తు ప్రభువులో మనం ఎలా ఏర్పరచబడ్డాం, మనం ఏ రీతిగా దేవునికి అంగీకార యోగ్యమయ్యాం, వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ వ్యక్తి అయినా హృదయమారా కృతజ్ఞత చెల్లించకుండా ఉండడు, ఆరాధించకుండాను ఉండడు. ఇక్కడ కనపడిన మాట ఏమిటంటే ఎల్లప్పుడూ అని. కేవలం సహవాసంగా కూడుకున్నప్పుడు మాత్రమే కాదబ్బాయి, ఎల్లప్పుడూ మీరు ఇంటి దగ్గర ఉన్నా, ప్రయాణం చేస్తున్నా, ఎక్కడున్నా మీరు ఆరాధిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ కొనసాగాలి అనేది తాత్పర్యం. మనం ఆరాధించడానికి యేసుక్రీస్తు ప్రభువులో ఎన్నో మేళ్ళు, ఆధిక్యతలు మనకు లభించాయి. అందులో 4 లేదా 5 మీకు చూపించి నేను ముగిస్తాను. చూడండి, ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన యందు మనం క్షమించబడ్డాం. క్షమాపణ అనేది చిన్నది కాదు. కొంతమందిని క్షమించలేం, మరి మనల్ని ఆయన ఎలా క్షమించాడు? మంచివాళ్ళమనా? కాదుగా. నీతిమంతులమనా? అది కూడా కాదుగా. దేవుడు క్షమించడానికి ఒకే ఒక కారణం, ఆయన రక్తం. ఆయన చిందించిన రక్తం వల్ల నువ్వు నేను క్షమించబడ్డా. ఆలోచించండి. అబ్షాలోము చేసిన తప్పులు చిన్నవా? కాదుగా. చిన్న కొడుకు లోకంలోకి వెళ్ళిపోయిన తీరు కానీ, అతని వల్ల తండ్రికి కలిగిన అవమానం కానీ చిన్నదా? కాదు కదా. మరి క్షమించడానికి కారణం ఏంటి? ఒకటే. ఇప్పుడు అబ్షాలోము లేడు, ఆ చిన్న కొడుకు లేడు, ఆ స్థానంలో నువ్వు నేను ఉన్నాం. మనలను క్షమించడానికి యేసుక్రీస్తు నందు మాత్రమే మనం క్షమించబడ్డాం, మరి వేరేదేం లేదు.
క్షమించడానికి ఒకే ఒక ఆధారం ఏమిటంటే ఆయన చిందించిన రక్తం. అదే లేకపోయి ఉంటే మనం క్షమించబడేవాళ్ళం కాదు, విమోచించబడేవాళ్ళం అంతకంటే కాదు. విమోచించి ఆయన విడిచిపెట్టలేదు. ఏమేం చేశాడో చూద్దాం. మీరు ఆలోచించండి. యోవాబు చేసిన ప్రణాళిక, అతను వేసిన ఎత్తుగడ వల్ల అబ్షాలోముని రాజ్యానికి తిరిగి రప్పించాడు. రప్పించాక అబ్షాలోము ముఖం చూశాడా? మరలా అబ్షాలోము యోవాబు యవల చేలు తగలబెట్టాడు. ఎందుకు తగలబెట్టావు అంటే, నేను వచ్చి ఇక్కడ ఉండడానిక, రాజసముఖానికి నన్ను తీసుకుని వెళ్ళవా అని అడుగుతాడు. ఎంత టైం బట్టి ఉంటుంది? అబ్షాలోము మీద మనసు పెట్టుకున్న దావీదే నేరుగా అతని ముఖం చూడడానికి ఇష్టపడినప్పుడు కొంత సమయం పట్టింది క్షమించడానికి. కానీ అదేమో ఏది నాన్న మనకు లేఖనం అర్థమైందో పరిశుద్ధాత్మని వల్ల, ఎప్పుడు మనం ఆత్మ ద్వారా మన జీవితాన్ని ఒప్పుకున్నామో అదే సమయంలో మనల్ని ఆయన క్షమించాడు. నమ్మదగిన వాడు నీతివంతుడుగాను క్షమించాడు. లేకపోతే క్షమించబడడానికి అవకాశం లేదు. కూర్చున్న మనలో ఒక్కసారి మనం మన అంతరంగాన్ని పరిశీలన చేసుకుంటే, వెనక్కి తిరిగి గతాన్ని చూస్తే మన మీద మనకే ఒక రకమైన అసహ్యం వస్తుంది. నేనేనా ఇలా చేసింది? నేనేనా ఇలా ఆలోచించింది? నేనేనా ఇలా తిరగబడింది? నేనేనా దేవునికి విరోధనయింది అని మన మీద మనకే తీవ్రమైన అసంతృప్తి, అసహ్యం వస్తాయి. కానీ ఒకరోజు అర్థమైంది ఆయన ప్రేమ ఏమిటో, ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడో, వచ్చినవాడు మన నిమిత్తం తన అమూల్యమైన రక్తాన్ని ఎందుకు చిందించాడో, మన స్థానంలో ఆయన చనిపోవలసిన అవసరం ఏమొచ్చిందో, ఆయన ఎందుకు తిరిగి లేచాడో అర్థమైనప్పుడు ఒప్పించబడిన వాళ్ళమయ్యా, విధేయత చూపించాం, క్షమించుమని అడిగాం. అప్పుడు మన అంతరంగంలోనికి ప్రవేశించిన పరిశుద్ధాత్మని ద్వారా చెప్పశక్యంగాని సంతోషాన్ని అంతరంగంలో అనుభవించాం. నిజమే, రక్షించబడిన రోజుని జ్ఞాపకం చేసుకోండి. ఎంత కొండ వంటి బరువు అది తీసివేయబడినట్టు, ఆ భారానికి బదులుగా చెప్పలేనంత నెమ్మది అది నువ్వు అనుభవించావు, నేను అనుభవించాను. కేవలం క్షమించబడ్డాన్ని బట్టే కదా. ఆయనే క్షమించకపోయి ఉంటే మనం ఇంకా పాపంలోనే మిగిలి ఉండేవాళ్ళం. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణకు అర్హులం కాం. కానీ క్షమించబడడానికి ఒకే ఒక వ్యక్తి, ఆయన యేసుక్రీస్తు ప్రభు. అందుకని ఆయన యందు, ఆయన ద్వారా జిహ్వాఫలం అర్పిద్దాం. ఆయన యందు మనం క్షమించబడిన వాళ్ళమయ్యాం. నెంబర్ 1. నెంబర్ 2 రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథులో ఉన్న దేవుని సంగమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. చాలు. మనం క్షమించబడడం మాత్రమే కాదు, ఆయన యందు పరిశుద్ధపరచబడిన వారమయ్యాం. నేను రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు
ఎప్పుడు రోడ్డు చూసేవాడిని కాదు, ఇప్పుడు ఆకాశం వంక చూస్తుండేవాడిని. ఆకాశం పారిపోద్దనే భయం ఏమో తెలియదు నాకు. మేఘాలను చూసుకుంటూ వెళ్తూ ఉండేవాడిని. వెళ్ళేటప్పుడు కాలి గోళ్ళన్నీ ఊడిపోయి ఎదురు దెబ్బలు తగిలి, ఒకసారి తగిలింది, 2 సార్లు తగింది కాదు. నా కాలు 10 వేళ్లలో సుమారుగా ఒక 7 గోళ్ళు ఊడిపోయి ఉంటాయి, ఇంకెక్కువ అయి ఉండొచ్చు కూడా. ఒకసారి కాదు, మళ్ళీ మా నాన్న వేడి నీళ్ళు కాసి కూర్చుని కుంకుడుగాయ తీసుకుని, రే ఇది గోరేనంటరా, ఇది వేలేనా, ఏంటి మట్టి, ఏంటి ఈ ఎర్రటిని, ఇది అంతా రబ్బిష్ అనమాట. రబ్బిష్ ఏంట్రా ఇది, ఏమైపోదాం అనుకుంటున్నావు? మా నాన్న నా కాళ్ళని శుభ్రపరిచి తుడిచి మళ్ళీ అంటాం కుదరదు. నొప్పి ఎంత వస్తుందో తెలుసా? పచ్చిగాయం కదా, గోరుడిపోయిన పరిస్థితి కదా. నిజానికి మనం అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు పుళ్ళే, గాయాలే. అంత మాత్రమే కాదు, అవినీతి, పాపం, దోషం, అతిక్రమం 1, 2, 3 కాదు. లోకంలో ఎంత చెడ్డుందో అంత చెడ్డ మన అంతరంగంలో ఉంది. కానీ ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు. ఇది చిన్న సంగతి కాదు. క్షమించటం ఒక ఎత్తు అయితే, మనల్ని పవిత్రపరచటం అనేది ఇంకో ఎత్తు. పరిశుద్ధపరచబడ్డాము అన్నప్పుడు మనలో ఇంకే లోపం ఆయన చూడడు, కనపడదు. కేవలం ఆయన రక్తాన్ని బట్టే కదా పరిశుద్ధపరచబడ్డాం. ఈరోజు నా వేళ్ళని నేను చూసుకునేటప్పుడు మా నాన్న గుర్తు రాకుండా ఎలా ఉంటాడు? ఒకసారి మన గాయాలని, మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధంగా జీవించటం ఒక ఎత్తు అయితే, పరిశుద్ధపరచబడడం అనేది ఎలా జరిగింది? కేవలం ఆయన తన రక్తం చేత కడిగి మనల్ని శుద్ధులుగా చేశాడు. ఆ రక్తం ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరిచేది. క్రీస్తు రక్తానికి అతీతమైన పాపం ఏదీ లేదు. అన్ని పాపాలను కడిగి పవిత్రపరిచిన ఆయన రక్తం, ఆయన యందు మనం పాపులమై ఉన్న మనం పవిత్రపరచబడిన వాళ్ళం అయ్యాం. క్షమాపణకు అర్హులం కాం, ఆయన యందు క్షమించబడ్డాం. రెండవదిగా ఆయన యందు మనం పవిత్రపరచబడ్డాం. ఇక్కడ విశ్వాసం గురించి కూడా ఒక మాట చెప్పనా? పవిత్రపరచబడిన మనం తప్పటడుగులు వేసే అవకాశం ఉంది, తిరిగి మలినం వంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎన్నిసార్లు మన నాలుక పొరపడి ఉంటుందో, ఎన్నిసార్లు మన మనసు పొరపడి ఉంటుందో, ఎన్నిసార్లు ఈ దేహ స్వభావం మనం లొంగదీసుకుని ఉంటుందో. అలాంటి టైంలో ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? ఏం చేశాడు మిమ్మల్ని? పిల్లోడు ఉన్నాడు, వాడు ఆడుకుంటూ కావాలని బురదలోకి వెళ్ళాడు. వెళ్ళినవాడు అప్పుడే స్నానం చేసి శుభ్రపరిచావు. సారీ, వాడు బురదలో పడ్డాడు. ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాడా? బాబోయ్, మా బాబోయ్ అని. ఏం చేస్తాడు? ప్రభు కూడా అంతే. తండ్రి ప్రేమించే కుమారుణ్ణి ఆయన శిక్షిస్తాడు. శిక్షించి విడిచిపెట్టడు, ఆయన పరిశుద్ధపరుస్తాడు. మళ్ళా
అమ్మ ఎలా ఎత్తుకుని వెళ్ళి కడిగిన తర్వాత మళ్ళీ ముద్దు పెట్టుకుంటుందో ఆ రీతిగా నిరంతరం పరిశుద్ధపరచబడే ప్రక్రియ గుండా ప్రయాణం చేస్తున్నాం. కేవలం ఆయన రక్తాన్ని బట్టి, ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి, ఆయన అనుగ్రహించిన ఆత్మను బట్టి. రక్షణకు ఆయన నామమే కదా కారణం. ఇప్పుడు మనం ఆయన ద్వారా తండ్రికి ఆరాధన చేయబోతున్నాం. క్రీస్తు యేసునందు నన్ను క్షమించి, క్రీస్తు యేసునందు నన్ను పవిత్రపరిచిన వాడివిను. ఎవరిలో? ఇన్ జీసస్ ఎలోన్, యేసులో మాత్రమే. మూడో మాట చూడండి. ఏది ముందు ఏది వెనక అనే దగ్గర కొంచెం ఇబ్బంది ఉంది. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని. మనం ఎంత భక్తిహీనులు అంటే కుక్కకి మనకి పెద్ద తేడా లేదు, పందికి మనకి పెద్ద వ్యత్యాసం లేదు. అది మనం. మళ్ళా అదే బురదగుంట, మరలా అదే దాలిగుంటలో పండుకోవడం. కుక్కకి పందికి ఉన్న స్వభావం మన క్రియల వల్ల మనలో స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అలాంటి భక్తిహీనులమైన మనల్ని ఆయన నీతిమంతులుగా తీర్చడం. నీతిమంతులుగా తీర్చబడడం అనే మాట చిన్నది మాత్రం కాదు. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, కానీ మనం నీతిమంతులం కాం. కానీ యేసుక్రీస్తునందు మనల్ని నీతిమంతులుగా తీర్చినవాడు ఆయన. వి బికేమ్ రైచియస్. ఇది నాకు అనిపిస్తుంది, డాగులతోనూ మరకలతోనూ వచ్చిన వ్యక్తి లోపలికి వస్తూ ఉండగా కడగబడినవాడు, లోపలికి వస్తూ ఉండగా క్షమించబడినవాడు, లోపలికి అడుగుపెట్టిన కారణం చేత క్రీస్తు ప్రభు యొక్క రూపంలోనికి రావడం, ఆయన నీతి స్వరూపి అయిన దేవుడు. ఆయన ఆ స్వరూపంలోనికి మనల్ని తేవడం, భక్తిహీనుని నీతిమంతుడిగా మార్చింది కేవలం ఆయన మరణ పునరుద్ధానాలే, ఇంకోటేం కాదు. చూడండి, ఇదే మాట రోమాపత్రికలో రాస్తాడు. 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై కేవలం కృప ద్వారా మనం ఆయన మరణ పునరుద్ధానాల వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాం. వినటం ద్వారా విశ్వాసం వచ్చింది, కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. నాకు అర్థం కాని పరిస్థితి ఏమిటంటే, మారు మనసు పొందాం అని చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు పాపంలో ఉన్నవాళ్ళని చూసి అసహించుకోవడం. క్షమించబడ్డాం అని చెప్పుకునే మనం ఇంకా పాపంలో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళని చీదరించుకోవడం. నీతిమంతులుగా తీర్చబడ్డాం, క్రీస్తు యేసునందు ఉచితంగా అన్న మనం
ఇంకా భక్తిహీనులు చూసినప్పుడు వాళ్ళ మీద కలగవలసింది జాల, అసహ్యమా, తిరస్కారమా? ఒకప్పుడు మనం అదే కదా. వాళ్ళు కూడా మన వంటి వారైతే మరణంలోంచి జీవంలోనికి దాటిపోతారు కదా. ఆరాధకుడెవడు నాకు తెలిసి అసహించుకోడు. వాళ్ళ ఎడల జాలి చూపిస్తాడు. వారి కొరకు తన వంతు తాను చేయకుండా ఉండలేడు. తాను పొందిన దాన్ని ఇతరులకు చెప్పకుండా ఉండలేడు. ఆరాధన అనే దాంట్లో నేను సాహసించక మాట చెప్తున్నాను. కేవలం ఈ దినాన్న మోకరించి ప్రభువా నువ్వు ఇది అది అని ఆయన ఆరాధించడమే కాదు, కానీ అనేకుల ఎదుట వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన యందు మనకేమి లభిస్తాయో చెప్పటం ఆరాధన అవదా? ఆయన గుణలక్షణాలు చెప్పటం ఆరాధన కాదా? సువార్త ప్రకటించే ప్రతి వ్యక్తి ఆరాధిస్తున్నాడు అనిపిస్తుంది నాకు. ఇతరులకు ప్రభువును పరిచయం చేసే ప్రతి వ్యక్తి సమాజంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు బహిరంగంగా అనిపిస్తుంది నాకు. కేవలం సహవాసంలో మాత్రమే కాదు కదా, వెలుపల కూడా మన వ్యక్తిగత జీవితం ఆయనకు ఆరాధనగా ఉంటుంది. మన వైఖరి ఆరాధన అవుతుంది. ఆయన ఎక్కడ, మనం ఎక్కడండి? ఆ పరిశుద్ధతలో మనకు పాలు పంపులా? ఆయన నీతిలో మనకు పాలిభాగమా? ఎవరిని బట్టి? ఆయన రక్తమాంసాల్లో పాలివాడై రావడాన్ని బట్టే కదా. ఆయనే రాకపోయి ఉంటే మనం ఏమైపోయి ఉండేవాళ్ళం? ఆరాధించకుండా, ఘనపరచకుండా ఎలా ఉంటాం? హృదయపూర్వకంగా మనం ఆయన్ని ఆరాధించ బద్ధులమై ఉన్నాం. ఇది మన బాధ్యత. దినాలు గడిచే కొద్దీ ఆరాధించిన వారే ఆరాధిస్తున్నారు మన మందిరంలో, అంతే. రక్షించబడ్డ వాళ్ళందరూ ఆరాధించటం లేదు. మీరు ఆరాధించకపోవడాన్ని బట్టి ఆరాధించాలని మొట్టమొదటి నుంచి ఉన్నవాళ్ళు ఎవరో వాళ్ళు మాత్రం ఆరాధిస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరో ఆరాధించటంలా. రక్షించబడిన వాడు ఆరాధకుడుగా మారాలి, ఆరాధించాలి. సమర స్త్రీతో మాట్లాడుతూ అట్టి వారి కొరకు తండ్రి వెతకుచున్నాడు అనేది ఫుట్నోట్లో రాసి ఉంటుంది. ఆరాధకుల కోసం ఆయన చర్చ చేస్తున్నాడని. ఈ రోజున ఎప్పుడూ ఆరాధించేవారు కాస్త ఆలస్యంగా మౌనంగా ఉండండి. ఎప్పుడు ఆరాధించని వారు ఈరోజు ఆరాధించండి. మందిరం లోపల ఎప్పుడన్నా ఒక్కసారి ఆరాధించేవాళ్ళు కూడా ఆరాధించండి. ఎప్పుడు ఆరాధించకుండా ఉన్నవారు, రక్షించబడి కూడా ఆరాధించకుండా ఉన్నవారు వాళ్ళు ఆరాధన చేయండి. ఏమైనా ఆరాధన చేస్తారు? యేసుక్రీస్తునందు నన్ను క్షమించిన దేవుడు అయ్యా, యేసుక్రీస్తునందు నన్ను పవిత్రపరిచిన దేవుడు అయ్యా, యేసుక్రీస్తు ప్రభువునందు నన్ను నీతిమంతుడిగా చేసిన దేవుడు అయ్యా. అంతేగా. 4వ మాట చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనలను దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రం. ఆగండి. క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వాతంత్రం. మనం ఆయన యందు స్వతంత్రులమయ్యాం. మనం విమోచించబడడం మాత్రమే కాదు, క్షమించబడడం మాత్రమే కాదు, ఇప్పుడు బానిసలం కాదు, స్వతంత్రులం. యూదులే కత్సి వెంట తెలుసా? మేము దాసీపుత్రులం కాదు, మేము స్వతంత్రురాలి కుమారులం అని. ప్రభు నన్ను క్షమించాలి,
మనకి యూదుల కంటే గొప్ప ఆధిక్యత ఇచ్చాడు ఆయన. మనం ఆత్మ సంబంధంగా తిరిగి జన్మించిన వాళ్ళమై పరిశుద్ధాత్మని చేత ప్రభువునందు స్వతంత్రులుగా చేయబడ్డాం సత్యం చేత. ఈ స్వతంత్రం అనేది చిన్నది కాదు. అపవాదికి నో చెప్పగలం. పాపానికి వీఆర్ డేర్ ఎనఫ్ టు సే నో. నేను చెయ్యను, నేను అనను, నేను అలాంటి మాటలు మాట్లాడను. ఎక్కడిది స్వేచ్ఛ, స్వాతంత్రం? ఒకప్పుడు శరీర స్వభావానికి మనం దాసులం కదా, శరీరం ఏం చెప్తే చేశాం కదా. కానీ ఈ రోజున శరీర క్రియలన్నిటికీ నో చెప్పగలం, లోక ఆకర్షణకి నో చెప్పగలం. ఆయన ఇచ్చిన స్వేచ్ఛ. ఇదివరకు మన లోకాధికారికి భయపడేవాళ్ళం, కానీ ఇప్పుడు భయం లేదు. వాని మీద మనకు జయమిచ్చాడు ఆయన, లోకం మీద జయమిచ్చాడు ఆయన, శరీర స్వభావం మీద జయమిచ్చాడు ఆయన. మనల్ని స్వతంత్రులుగా చేసిన వాడు క్రీస్తు యేసునందు. వీఆర్ ఎంజాయింగ్ దట్ ఫ్రీడమ్. లోకంలో ఇంకా బానిసత్వం చేస్తూనే ఉన్నారు, కానీ మనల్ని ఆయన స్వతంత్రులుగా చేశాడు. ఆగస్టు 15 వచ్చిందనుకోండి, అబ్బా మనం అంతా పాటలు పాడుకుంటా రోడ్ల మీద. కానీ నిజమైన స్వాతంత్రాన్ని పొందిన మనం ఎప్పుడూ ఆయన ఆరాధించి ఉండవు. ఈ స్వాతంత్రం అద్భుతమైన స్వాతంత్రం. ఆత్మ ద్వారా అనుగ్రహించబడింది క్రీస్తు యేసునందు మాత్రమే. ఆయన యందు మనం స్వతంత్రులం. ఈ రోజున దాసులం కాదు, బానిసలం అంతకంటే కాదు. అపవాదికి మన మీద అధికారం లేదు, పాపానికి మన మీద పెత్తనం లేదు, లోకం మన మీద అధికారం చెలాయించలేదు. మనం పరలోకానికి చెందిన వాళ్ళం, స్వతంత్రులుగా చేయబడ్డాం ప్రభువునందు. స్వతంత్రులమైన మనం ఆ స్వాతంత్రాన్ని ఇవ్వడానికి ఆయన చెల్లించిన మూల్యం ఎంత? ఆయన నీతిమంతులుగా మనల్ని చేయడానికి చెల్లించిన మూల్యం ఎంత? మనల్ని క్షమించడానికి ఆయన చెల్లించిన మూల్యం ఎంత? క్రీస్తు యేసునందు. ఒక వ్యక్తి హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నాడు అనుకోండి. బ్రతికాను, ఎలాగోలాగా బ్రతికాను, బయటపడ్డాను అనుకుంటున్నప్పుడు ప్రక్కనే ఉన్న వ్యక్తి చెప్తాడు, ఎంత బిల్లు అయిందో తెలుసా అని. ఎవరు కట్టారు అని అంటే, మీ నాన్నే కట్టాడరా, మీ నాన్నే కట్టాడు నీకోసం. ఇప్పుడు నాన్నను చూడగానే ఏమనిపిస్తుంది చెప్పండి? నీ స్నేహితుడే కడితే ఆ వెల చెల్లిస్తే? ఆరాధన అనేది అంతరంగంలో ఏర్పడే కృతజ్ఞతా భావానికి మించింది. కృతజ్ఞతలో నుండి ఆరాధన అనే భావంలోనికి వెళ్తాం. కృతజ్ఞత పొంగి పొర్లుతున్నప్పుడు మనం ఆరాధకులు అవుతాం. ఈ రోజున మారు మనసు పొందాను నేను అనే ఒక చిన్న పదం పలుకుతున్నాం, కానీ ఆ మారు మనసు అనే దానిలో పాప క్షమాపణ ఉందని, పరిశుద్ధపరచబడ్డ ఉందని, నీతిమంతులుగా తీర్చబడ్డ ఉందని, స్వతంత్రులుగా చేయబడ్డ ఉందని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అది ఊరికినే రాలేదు, వెల చెల్లించబడింది. ఆ వెల ఆయన ప్రాణం, ఆయన వెల ఆయన పొందిన మరణం, ఆ వెల ఆయన భరించిన సిలువ, ఆ వెల ఆయన మన నిమిత్తమే భరించిన దైవోగ్రత ఊరికినే రాలా. అందుకనే ఆయన ద్వారా మనం జిహ్వాఫలాన్ని అర్పిద్దాము అనే మాట ఊరికినే అనలా.
హృదయపూర్వకంగా మనం ఆయన్ని ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇంకో మాట చెప్పి ముగిస్తాను, చూడండి దయచేసి. రోమాపత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఆయన మనల్ని చేర్చుకున్నవాడు యేసుక్రీస్తు ప్రభు. అంటే చేర్చుకున్న అనే పదానికి ఇంగ్లీష్లో యాక్సెప్టెడ్ అని ఉంటుంది. మనల్ని ఆయన అంగీకరించాడు. అంగీకరించకపోతే నో మోర్ సన్షిప్, నో మోర్ హెవెన్లీ సిటిజన్షిప్, నో మోర్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఆయన అంగీకరించకపోతే కుమారత్వం లేదు. ఆయన అంగీకరించకపోతే పరలోక పౌరసత్వం లేదు. ఆయన అంగీకరించకపోతే నిత్య జీవం లేదు. చేర్చుకున్నాడు మనల్ని తన ఇంటి వాళ్ళంగా, ఒక ఇంటి వారంగా, ఒక తండ్రి పిల్లలంగా మనం అయ్యాం. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తునందు మనకు లభించినవి ఆధిక్యతలు అందమా? సరిపోతాయా? చాలా. ఏమంటారో, ఏమని ఆరాధన చేస్తారో మీరే ఆలోచించి ఆరాధన చేయండి, మోకరించండి.